హలో యూట్యూబ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఈరోజు మనం క్రేజియస్ట్ వీడియో చేయబోతున్నాం. సో ఛాలెంజ్ అండ్ వీడియో మీరు thumbnail లో చూసింటారు. సో వీడియో వచ్చేసి బ్లడీ మేరీ ఛాలెంజ్. సో నా మైండ్ అయితే పోతుంది, ఫస్ట్ టైం బ్లడీ మేరీ ఛాలెంజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఫోన్ తోటి మనం మొత్తం లైట్స్ అని ఆఫ్ చేసినాం, కర్టన్ డోర్ అన్నీ చేసినాం. ఇక్కడ మీకు కనిపెట్టాలని చెప్పి ఇక్కడ ఫ్లాష్ అండ్ లైట్ అయితే పెట్టాం మనం. అండ్ ఇక్కడైతే మనకి చిన్నగా ఒక మిర్రర్ ఉంది, క్యాండిల్ ఉంది, కనిపిస్తుంది వచ్చి మీకు క్యాండిల్ ఉంది అండ్ మ్యాచెస్ ఉంది. సో ఇప్పుడైతే నైట్ అయితే మనం బ్లడీ మేరీ నిజంగానే వస్తుందా లేకపోతే అంతా మాటలా అని చెప్పి చూద్దాం. అండ్ జై శ్రీరామ్ ఏం కాకూడదు. సో ఫస్ట్ నువ్వే చేయాలా? ఏం లేదు, ఇది వెలిగాలా? వెలిగించి అద్దం ముంగట్టుండి బ్లడీ మేరీ బ్లడీ మేరీ సో మీకు గేమ్ తెలిసే ఉండేది, తెలియకపోతే చెప్పేస్తా. ఒక మిర్రర్ ఉంటది, మిర్రర్ ముంగట క్యాండిల్ పట్టుకొని అరే సడన్ గా వచ్చింది కూడా సడన్ గా వచ్చినా అనుకో. అరే నీ ముఖం మెట్టు తెలుసా? ఏ వద్దా చేస్తే లేకపోతే లేదు చెప్తున్నా. సో అసలు బాల్కనీలోకి వెళ్ళి కట్టర్ వేసి చూస్తున్నాడు. సడన్ ఒక్కసారికి నేను ఇట్లా చూసిన ధైర్యం అనిపిస్తుంది వీడియో చూడడం. సో గేమ్ చెప్పేసిన మీకు మిర్రర్ ఉంటది, దాంట్లో క్యాండిల్ వెలిగించి పట్టుకొని బ్లడీ మేరీ బ్లడీ మేరీ బ్లడీ మేరీ 3 సార్లు అని చెప్పి ఆర్ యూ హియర్ ఏమన్నా క్వశ్చన్స్ అడగదు దాన్ని. సో చూద్దాం మీరు వస్తుందా లేదా అని చెప్పేసి, ఏమవుతుంది అని చెప్పేసి. అక్షిత్ పోయి పండుకోపో, అక్షిత్ పండుకోవద్దు. చేసా పక్కా కూర్చో నిద్ర నీ పక్కన. సో సితన్ కూడా వచ్చి జాయిన్ అయిపోయాడు. ఆ డోర్ వేసేసాం. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. మొత్తం వేసి ఈ లైట్ ఉంది బాయ్, ఎందుకు భయపడుతుంది? ఇతను భయపడుతుంది అనమాట. సో ఇట్లా ఇట్లా పట్టుకోండి ఎవరన్నా. ఇక్కడ లైట్ ఇట్లా లైట్ ఇట్లా పట్టుకో. పెడమ్మా వద్దురా నాయన, నీ చేతి టీయన్కి టీయన్ నేను ఏడ పెడదాం మనం లైట్ అన్న. దీనికే లైట్ కొడితే ఇంకెట్లా? సో గాయ్స్ ఇక్కడైతే మన బ్లడీ మేరీ ఛాలెంజ్. అండ్ మీరు ఎప్పుడు ట్రై చేయకండి ఈ ఛాలెంజెస్. మాకు పని పాట లేక మేము ట్రై చేస్తున్నాం. ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ ఆఫ్ తీద్దాం తీద్దాం మంచిగా మిల్ల తీద్దాం. ఫ్యాన్ ఆఫ్ కదా ఇప్పుడు. అరే ఫ్యాన్ ఆఫ్ చేసి కూడా ఎదుగుతలేదు. చిన్నగా ఉంది కదా. సో ఇక్కడ క్యాండిల్ వెలిగిందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, క్యాండిల్ అయితే వెలిగింది. ఇది దయ్యమేమో కానీ ఈ బ్యాచ్ చేతి మీద పడితే ఘోరంగా కాలుతుంది. ఇప్పుడు నేనే ట్రై చేస్తున్నా, వీళ్ళు ఎవరు భయపడుతున్నారు అందరూ. సో ఇక్కడ మిర్రర్ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ మిర్రర్ ఉంది. సో మిర్రర్ ముంగట నేను ట్రై చేస్తున్నా. బ్లడీ మేరీ బ్లడీ మేరీ బ్లడీ మేరీ ఐ హావ్ స్టీలన్ యువర్ బేబీ. సో ఇక్కడ ఫస్ట్ టైం అయితే చెప్పినాం, కొద్దిగా లేట్ అవుతుందేమో, మా దూరంకి వెళ్ళి రావాలి కదా, కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్ అవుతుందేమో, మళ్ళీ ట్రై చేద్దాం. Bloody Mary, Bloody Mary, Bloody Mary, I have stolen your baby. కొద్దిగా అది కొద్దిగా ప్రాబ్లం ఉన్నట్టుంది. కొద్దిగా మనం నువ్వు ట్రై చేస్తా, నువ్వు పిలిస్తే వస్తుందేమో బా. నువ్వు అంటే ఇష్టమేమో, నేను ఇష్టం లేదేమో, అయితే నువ్వు పిలిస్తే వస్తుందేమో. ట్రై ఒక్కసారి. ఎందుకు ఏమన్నా చెప్పు, నేను ఇప్పుడు ఏమన్నా అదే బేబీ చెప్తాను. ఆర్ యూ హియర్ అని 3 సార్లు బ్లడీ మేరీ అని చెప్పి ఆర్ యూ హియర్ అన్నాడు. బ్లడీ మేరీ బ్లడీ మేరీ బ్లడీ మేరీ ఆర్ యూ హియర్. కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం. సో ఒక 5 minutes చూద్దాం దీంతో. బ్లడీ మేరీ బ్లడీ మేరీ బ్లడీ మేరీ ఐ హ్యావ్ స్టోలన్ యువర్ బేబీ. ఇప్పుడు వీడియో చేసేటప్పుడు ఏం లేదు, వీడియో అయిపోయినాక వస్తే దానికి ట్రాన్స్పోర్ట్ అప్పుడే కుదిరిందేమో, మాది ఎవరికి తెలుసు. ఇంకొకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మేము ఇట్లా చేస్తున్నాం. బ్లడీ
వ్యాక్స్ పడ్డది. వ్యాక్స్ పడ్డది చేతి మీద, అది రావడమేమో అని అనుకుంటున్నా అప్పుడే వ్యాక్స్ పడుతుందని. నేను ఏదనుకున్నా సడన్ ఒక్కసారి కాలుతో వ్యాక్స్ పడతాయి. వ్యాక్స్ పడ్డది. నయం మీ చేతి మీద పడ్డది. నేను అందుకని క్యాన్సర్ మా బ్లడీ మేరీ అనగానే వేసింది ఆ చేతిలో వ్యాక్స్. బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, ఐ హ్యావ్ స్టోలెన్ యువర్ బేబీ. అమ్మా అది రావడం ఏమో కానీ వ్యాక్స్ చేతిలో పడితేనే భయం ఉంది. అది ఎక్కడ పుట్టింది? నాకే తెలుసు. ఫారిన్ లో పుట్టింది కదా, వాళ్ళ హైదరాబాద్. ఇక మన అడ్రస్ చెప్పి హైదరాబాద్. సో బ్లడీ మేరీ గిడి మేరీ ఏముందో అన్ని ఫేక్ అని తెలిసిపోయింది ఈరోజు. చూసిరు కదా, ఎన్నిసార్లు పిలిచినా కూడా వస్తలేదు. ఇతను పిలిచినా వస్తలేదు, నేను పిలిచినా వస్తలేదు. అండ్ మీరు ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయకండి. అద్దంలో అయితే మంచిగానే కనిపిస్తున్నా, కానీ అదే కనిపిస్తలేదు. లాస్ట్ టైం ఇంకొకసారి ట్రై చేద్దాం. బ్లడీ మేరీ, సీరియస్ సరే. బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, ఐ హ్యావ్ స్టోలెన్ యువర్ బేబీ. ఇంకా లేదో వస్తుంది షాడో. ఏమైంది మాట్లాడతలేవు? ఏమైంది జైరా ట్రై. సో ఇక్కడ మన బ్లడీ మేరీ అయితే వస్తలేదు. ఛాలెంజ్ వేస్ట్ అయిపోయింది. నైట్ కూడా వేసి ఛాలెంజ్ వస్తుందేమో అనుకున్నా నేను. మేబీ మన ప్లేస్ నచ్చలేదేమో దానికి. ఇంకొకసారి ట్రై చేయాలనుకుంటున్నా. ఎందుకు వీడియో స్టార్ట్ కాకముందు అరే చేద్దాం ఎగ్జైట్మెంట్ ఉంది అదే అన్నాడు. వీడియో స్టార్ట్ కాగానే నచ్చదు, చాలీ నచ్చుతాను నాకు. ఓకే, నెక్స్ట్ వీడియో మనం చార్లీ కూడా ట్రై చేద్దాం. అండ్ మీరేమంటారో చెప్పండి కమెంట్ చేసి. అండ్ మనం చార్లీ కూడా ట్రై చేద్దాం. అండ్ క్యాండిల్ అయితే ఆర్పేసిన. అండ్ ఇప్పుడు మనకి బ్లడీ మేరీ అలాంటివి ఏం లేవు. అండ్ మీ దయ్యాలు ఉంటాయి, కానీ అది ఇప్పుడు రావడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది దానికి. మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో. అండ్ యా, మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు దయ్యం రాలేదు, మీ ఒపీనియన్ ఏమనిపిస్తుంది? మీరు దయ్యాలు ఉంటాయి అనుకుంటున్నారా, ఉండాలనుకుంటున్నారా? ఉంటాయా? చూసినావా దేని ఎట్లుంటాయి అని అనుకుంటారు? మనిషి రూపం. ఓకే, నువ్వు? ఉంటాయి దయ్యాలు. ఈ వరల్డ్ లో దయ్యాలు అనేది ఉంటాయి. ఆత్మలు లెక్క వస్తాయి. ఓకే, దేవుడు చూసిరా? అనిపించింది. ఏమనిపించింది? నాతోనే ఉన్నట్టు. ఇట్లా ఇప్పుడు ఏమైనా స్టోరీ? ఫిఫ్త్ క్లాస్ స్టోరీ తెలియదు. ఒకసారి నేను ఒట్టిగా ఇట్రా ఏదో స్టోరీ చెప్తుంది ఇంట్రెస్టింగ్, జల్లి లేపు. ఫస్ట్ నేను ఒకసారి డుమ్మ కొట్టిన రెమెడీలు ఉండకుండా. ఓకే, ఇదంతా మీ మమ్మీ చూస్తుంది, గుర్తుపెట్టుకో. అయితే నేను రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు అది ఈవినింగ్ అనుకుంటా. రెమెడీల నుంచి వచ్చేసినాక ఈవినింగ్ అది అంటే రెమెడీలు నేను ఉన్నా అప్పుడు పృతికి వెళ్ళిపోయింది. అయితే నేను ఉట్టిగా వస్తున్నా, అప్పుడు రైనీ సీజన్ ఉండే, రైనింగ్ అవుతుంది. నా పక్కన ఎవరో నా భుజాల మీద చేతేసుకొని నడుస్తుంటుంది. నేను ఏమనుకున్నా, అయితే నేను అది నేను ఎవరిని అనుకోలేదు. నేనేమనుకున్నా, ఎవరు దయ్యాలు ఉంటాయి అసలు ఈ జీవితంలో అనుకున్నా. కానీ అట్లనే నాకేమనిపించింది అంటే నా భుజాల మీద హెవీగా అనిపిస్తుంది. నాకు ఇక అర్థం కాలేదు ఏందో అని. ఇంకొకసారి పండుకున్నప్పుడు అంటే మా ఫ్రెండ్ ఏదో ఒక ఫేక్ స్టోరీ చెప్పిండు, అది గుర్తుకొచ్చిందా? అట్లా అయితే ఆ ఫేక్ స్టోరీ ఏంటంటే, ఆ ఫేక్ స్టోరీ గురించి వెళ్ళేద్దాం ఇప్పుడు. అండ్ మీకు కూడా మీ లైఫ్ లో ఎప్పుడన్నా ఒక హారర్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ ఈ బ్లడీ మేరీ అయితే మనం ఎంత వీల్సిన వస్తలేదు. అండ్ నేనైతే దయాలను నమ్ముతా, కానీ అది అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి వస్తుంది. అంటే గేమ్స్ ని నమ్మను, బయట వరల్డ్ లో నిజంగానే ఉంటాయి. ఎందుకంటే నా పర్సనల్ నిజంగానే రియల్ లైఫ్ లో మనుషులకి దయాలు ఎక్కి చూసిన నేను, అందుకని చెప్పి. అండ్
వీడియో ఎలా అనిపించిందో తెలియదు, కమెంట్ చేసి చెప్పండి. అండ్ మళ్ళీ చెప్తున్నాం, మీరు ఈ బ్లడీ మేరీ ఏం ఛాలెంజెస్ ట్రై చేయకండి. అండ్ వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ మీకు కూడా ఎప్పుడన్నా స్పూకీ ఎక్స్పీరియన్స్ జరిగిందా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.